నేటిదిన వాక్య ధ్యానం కొరకు పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి 102వ కీర్తన 17వ చరణంలో రాయబడిన వాక్యాన్ని చదువుకుందాం. ఆయన దిక్కులేని దరిద్రుల ప్రార్థన నిరాకరింపక వారి ప్రార్థన వైపు తిరిగి ఉన్నాడు. చదవబడిన ఈ వాక్య భాగంలోని దీవెన నా ప్రియులకు మీరందరూ పొందుదురుగాక. మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన ప్రార్థన ఆలకించేటటువంటి దేవుడుగా ఉన్నారు. నిస్సహాయ స్థితిలో, నిరాధారమైన స్థితిలో, ఎటు తోచని పరిస్థితుల్లో, ఏ ఆధారం లేనప్పుడు ఎందరైతే ఆయన తట్టునకు తిరుగుతారో ఆయన ఎడల తాను చూపు ప్రేమను బట్టి, దయను బట్టి, కనికరమును బట్టి నిశ్చయంగా వారి ప్రార్థన నిరాకరింపక వారి ప్రార్థన వైపునకు తిరిగేటటువంటి దేవుడిగా ఉండటం మనం గమనించగలం. 2వ దినవృత్తాంతములు 14వ అధ్యాయము 11వ వచనంలో రాయబడినటువంటి వాక్య భాగంలో యూదా ప్రజలకు రాజైన ఆస తన దేవుడని యెహోవాకు మొరపెట్టిన విధానాన్ని అక్కడ మనం గమనించగలం. అతడు ఈ విధంగా మొరపెడుతున్నాడు: యెహోవా, విస్తారమైన సైన్యము చేతిలో ఓడిపోకుండా బలము లేని వారికి సహాయం చేయుటకు నీకన్నా ఎవ్వరూ లేరు. మా దేవా యెహోవా, మాకు సహాయము చేయము. నిన్నే నమ్ముకొని ఉన్నాం. నీ నామమును బట్టి ఈ సైన్యం ఎదిరించుటకు బయలుదేరి ఉన్నాము. యెహోవా, నీవే మా దేవుడవు. నరమాత్రులని పైన జయమొందనీయకుము అని అతడు ప్రార్థన చేయటను గమనించగలం. కూషీయుడైన జరహు వారి మీదకి దండెత్తి 1000 సైన్యముతో 300 రథములను కూర్చుకుని అతడు వీరితో యుద్ధం చేయటానికి వచ్చినటువంటి సందర్భంలో ఆస దేవునికి మొరపెట్టినటువంటి విధానాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. అతడు తన మొరలో తెలియపరిచినటువంటి మాట, బలము లేని వారికి సహాయం చేయటకు నీకన్నా ఎవ్వరూ లేరు అనేటటువంటి విషయాన్ని ఇక్కడ ఒప్పుకొనుటను మనం గమనించగలం. ఈ మాటలు వింటున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరులు, ఎన్నో మనకున్నప్పటికీ కొన్ని సందర్భాల్లో ఏది కూడా మనకు ఉపయోగపడక ఆ పరిస్థితుల్లో మనం బలము లేని వారంగా ఉండవచ్చు. ధనం ఉన్నప్పటికీ, శరీరానికి బలం ఉన్నప్పటికీ, బంధువులు ఉన్నప్పటికీ, రక్త సంబంధికులు ఉన్నప్పటికీ, ఆస్తి అంతస్తులు ఉన్నప్పటికీ ఏదో ఒక విషయం మనలను బలహీనులుగా మనకు తెలియజేస్తుంది. ఆ పరిస్థితుల్లో మనకు నచ్చినటువంటి వ్యర్థమైనటువంటి మార్గాల్లోనికి వెళ్ళి మనకు నష్టాన్ని, నాశనాన్ని కొని తెచ్చుకోక ఆ విధముగా ఆలోచించి ఎందరో తమ ప్రాణాలు పోగొట్టుకున్నటువంటి వారిని మనం సమాజంలో చూస్తూ ఉన్నాం. మనకు సహాయం చేయుటకు ఎవ్వరు లేని పరిస్థితుల్లో నిశ్చయముగా మన ప్రార్థన నిరాకరింపక మన ప్రార్థన ఆలకించేటటువంటి దేవుడిగా మన ప్రభువారు ఉన్నారు. ఆ విషయాన్ని నమ్మి ఇక్కడ ఆస ప్రభువుకు మొరపెట్టినటువంటి విధానాన్ని మనం గమనించగలం. అయితే అతడు ఆ విధముగా ప్రార్థించినప్పుడు 12వ వచనంలో రాయబడినటువంటి మాట, యెహోవా ఆ కూషీయులను ఆస ఎదుటను యూదా వారి ఎదుటను నిలువనీయక వారిని మొత్తినందున వారు పారిపోయారు అనేటటువంటి విషయాన్ని ఇక్కడ మనం గమనించగలం. అనగా తమ మీదకు వచ్చినటువంటి సమస్యలు తమ పై నుండి తొలగిపోనట్లుగా ఆశ్చర్యకరమైన సహాయాన్ని ప్రభువారు చేయటం మనం గమనించగలం. ఈ మాటలు వింటున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరులు, మీకున్నటువంటి సమస్య, కష్టం అది ఎంత గొప్పదైనప్పటికీ, అది తీరనిదిగా మీకు అనిపించినప్పటికీ విశ్వాసంతో ప్రభు తట్టునకు తిరగండి. మీ ప్రాణానికి ఏ విధమైనటువంటి అపాయం కలుగు చేసుకోకుండా బ్రతికుండి ప్రభుపై ఆధారపడితే ఆశ్చర్యకరమైనటువంటి సహాయాన్ని ప్రభు చేయటానికి ఆయన సమర్థుడు. ఇటు దీవెనలకు నా ప్రియులకు మీరు పాత్రులు కావాలని, ఆయన మన ప్రార్థన నిరాకరింపక మన ప్రార్థన వైపు తిరిగి నాడు ఆశ పట్ల, యూదావారి పట్ల ఏ విధమైనటువంటి మేలు చేశారో మీ జీవిత దినాల్లో కూడా ఆయన మేలు చేయటానికి ఆయన సమర్థుడైనటువంటి దేవుడు, ప్రార్థన ఆలకించే దేవుడు. ఇటు దీవెనలకు నా ప్రియులకు మీరు పాత్రులు కావాలని కోరుతూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన. కృపగలిగిన మా తండ్రి, మీకు వందనాలు. నేడు విన్న ఈ మాటలు మా ప్రియుల హృదయాల్లో ఫలింప చేయండి, విశ్వాసంలో బలపరచండి. దైవజనులను మరి కుటుంబాన్ని సేవాపరిచని దీవించండి. మరి ఒక నూతన సంవత్సర దయాకిరీటాన్ని పొందిన మా ప్రియులు తమ జీవితంలో తాము ఎదుర్కొనే ప్రతి భారాన్ని బట్టి కృంగిపోక మీపై భారం మోపి విశ్వాసంతో మీ తట్టునకు తిరిగి మీ సహాయం పొంది మేలు పొందటానికి సహాయం చేయండి. ప్రతి ఒక్కరికి ఉన్న ప్రతి విధమైన సమస్యలన్నిటికీ పరిష్కారం దయచేయండి. నేటిదన్న దీవెనలు మా ప్రియులకు అన్ని విషయాలు అనుగ్రహించి మేలు చేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు తోడైన